నేర్చుకునేది జావా. ఈ జావాలో మనం కోర్ అనేది చెప్పుకున్నాం. ఓకే, కోర్ జావా కవర్ చేసుకున్నాం. బట్ ఇప్పుడు ఫర్దర్గా మనకి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఫ్రేమ్ వర్క్స్ ఫ్రంట్ ఎండ్ ఆర్ బ్యాక్ ఎండ్ డేటాబేస్ ఇవన్నీ నేర్చుకునే పర్పస్ ఏంటంటే బేస్డ్ ఆన్ ద మన యొక్క అప్లికేషన్ బిల్డ్ చేసే సిచ్యువేషన్ మీద అది డిపెండ్ అయి ఉంటాయి. ఏంటి అప్లికేషన్స్ మీద అంటే మనం జనరల్గా జావా యూస్ చేసి ఓకే, జావా యూస్ చేసి మనం ఎన్ని కైండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు అనే దానికోసం చిన్న బ్రీఫ్ ఐడియా ఇస్తాను. ఓకే, బిఫోర్ దట్ జావాలో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఎడిషన్స్ ఉన్నాయి. ఓకే, J2SE అని, ఓకే, J2EE అని అండ్ J2ME అని చెప్పేసి. ఓకే, దిస్ ఇస్ ఫర్ ద స్టాండర్డ్ ఎడిషన్ జావా, స్టాండర్డ్ ఎడిషన్ అండ్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అండ్ మొబైల్ ఎడిషన్. ఓకే, నార్మల్గా మనం బిల్డ్ చేసే కన్సోల్ ఆ స్టాండ్ లోన్ అప్లికేషన్స్. ఓకే, ఈ స్టాండ్ లోన్ అప్లికేషన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే సింపుల్గా మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే సపోజ్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఉంది. యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అంటే నేను నా సిస్టమ్ని ఇన్స్టాల్ చేసి వేరే ల్యాప్టాప్ని స్కాన్ చేయగలనా? చేయలేను. నా సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తే నా సిస్టమ్ వరకే పనిచేస్తుంది. ఓకే, ద సిమిలర్ వే సపోజ్ మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది వర్డ్, నాట్ గూగుల్ డాక్స్. వర్డ్ సాఫ్ట్వేర్ అనేది నా సిస్టంలో ఇన్స్టాల్ చేస్తాను. మీ దానిలో నేను వర్డ్ డాక్యుమెంట్ ఎడిట్ చేయగలను? చేయలేను, ఎందుకంటే నా సిస్టంలో ఉంది కాబట్టి నా సిస్టమ్ వరకే వర్క్ అవుతుంది అనమాట. సో స్టాండ్ అలోన్ ఆర్ కన్సోల్ అప్లికేషన్స్ మనకి దేని అంటారంటే ఓన్లీ విత్ ఇన్ ద సిస్టంలో వర్క్ అయ్యే అప్లికేషన్స్ అనమాట. ఓకే, మీకు మెయిన్గా చెప్పేదండి సపోజ్ ద క్యాలిక్యులేటర్. క్యాలిక్యులేటర్ అంటే నా దానిలో ఇన్స్టాల్ చేసినందుకు మాత్రం మీ దానిలో రాదు. ఓకే, బట్ అదే క్యాలిక్యులేటర్ ఇవన్నీ కూడా స్టాండ్ అంటే నా సిస్టమ్లో ఇన్స్టాల్ చేసుకున్నవి నా సిస్టమ్ వరకే పనిచేస్తాయి. వేరే సిస్టంలోకి నీకు యాక్సెస్ రావయి. ఏంటి, నా సిస్టంలో రన్ అవుతుంది కదా అప్లికేషన్, వేరే సిస్టంలోకి యాక్సెస్ అంటే రావు. ఓన్లీ విత్ ఇన్ ద సిస్టమే కొన్ని అప్లికేషన్స్ అనేవి వర్క్ అవుతాయి అనమాట. ఇలాంటి అప్లికేషన్ కూడా మనం జావా యూస్ చేసి డెవలప్ చేయొచ్చు. ఓకే, దీనికి కూడా మనకి ఫ్రంట్ ఎండ్ ఉంటుంది. ఓకే, మనకి బ్యాక్ ఎండ్ ఉంటుంది అండ్ ఆల్సో డేటాబేస్ ఉంటుంది. ఓకే, బట్ ఇదంతా కూడా విత్ ఇన్ యువర్ సిస్టంలోనే ఉంటుంది అనమాట. ఓకే, ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ డేటాబేస్ ఇవన్నీ కూడా నీ సిస్టమ్ వరకే ఉంటుంది. నీ సిస్టమ్ లేకుండా నేను సపోజ్ యాక్సిడెంటల్ నేను ఎక్కడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వేరే సిస్టమ్ నుంచి నా యొక్క అప్లికేషన్ యాక్సెస్ చేసుకోవాలంటే నేను చేసుకోవాలి, బికాస్ ఆఫ్ దట్స్ ఓన్లీ రన్నింగ్ ద స్టాండర్డ్ అప్లికేషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వెబ్ ఆర్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్. ఓకే, వెబ్ ఆర్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్. సపోజ్ నేను ఒక డాక్ ఫైల్ షేర్ చేశాను అనుకోండి. ఆ డాక్ ఫైల్ షేర్ చేసుకుని ఒక డాక్ ఫైల్ అనేది నేను డెవలప్ చేసుకున్నాను. సో ఆ డాక్ ఫైల్కి నాకు ఏం సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అవసరం లేదు. ఓకే, నేను ఈ సిస్టంలో ఎడిట్ చేసుకుని గూగుల్ డ్రైవ్లో నేను స్టోర్ చేసుకుంటాను. ఆర్ ఈ సిస్టమ్ లేదు, ఇప్పుడు వేరే సిస్టమ్ ఉంది, అప్పుడు నాకు ఈ సిస్టంలో ఉందనే కన్సర్న్ ఏమి ఉండదు. సో వేరే సిస్టమ్ నుంచి కూడా నేను బ్రౌజర్ ఓపెన్ చేసి దాన్ని యాక్సెస్ చేసుకుంటాను. అంటే త్రూ ద బ్రౌజర్ మన అక్రాస్ ద వరల్డ్ వీ కెన్ యాక్సెస్ అవర్ అప్లికేషన్ అనమాట. లైక్ మీరు ఇప్పుడు చూస్ చేసే వెబ్ అప్లికేషన్స్, బుక్ మై షో కానీ, ఐఆర్సిటిసి కానీ, అదర్ టికెటింగ్ టూల్స్ కానీ, అదర్ నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్స్ కానీ, ఇవన్నీ కూడా మీరు ఏ సిస్టమ్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ ద మొబైల్ యాప్ ఇన్స్టాలేషన్ అంటే మీ మొబైల్ వరకే పనిచేస్తుంది. ఓకే, అదే బ్రౌజర్ ఉంటే మీ బ్రౌజర్లో మొబైల్ యాప్ బ్రౌజర్లోనే వర్క్ అవుతుంది, సిస్టమ్ ఉన్న వర్క్ అవుతుంది, డెస్క్టాప్ అయినా ల్యాప్టాప్ అయినా ఏదైనా సరే బ్రౌజర్ ఉంటే చాలు మీకు అక్రాస్ ద వరల్డ్ అనేది మీకు అది యాక్సెస్ అవుతుంది. ఓకే, లైక్ ఆన్లైన్ టూల్స్ మనకి చాలానే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే వెబ్ అప్లికేషన్స్ అంటే ఆల్రెడీ మీకు మోస్ట్లీ తెలుసు, మీరు రెగ్యులర్గా యూస్ చేసేవి. అంటే ఒక బ్రౌజర్లో www.com అని కొడితే మనకి ఇట్లా వచ్చేది. ఇది నేను ఇక్కడే కాకుండా వేరే సిస్టమ్ అయినా సరే ఈ యొక్క రైటింగ్ ప్యాడ్ అనేది నాకు యాక్సెస్ వస్తుంది, ఎందుకంటే మీ బ్రౌజర్లో ఇక్కడ రాశాను కదా. అది మన వరకు మనం వర్డ్ డాక్యుమెంట్లో చెప్పుకున్నాం, ఇక్కడ వర్డ్ ఓపెన్ చేసి చెప్పుకున్నాం, అది ఓన్లీ నా సిస్టంలోనే ఉంటుంది. లేదంటే నేను వేరే సిస్టమ్ మారినా సరే యూఆర్ఎల్ ఉంటే నాకు సంథింగ్ లాగిన్ యూజర్ క్రెడెన్షియల్స్ ఉంటే నాకు స్పెసిఫిక్ డేటా అనేది నాకు లోడ్ అయిపోతుంది. ఓకే, దీస్ ఆర్ ద వెబ్ అప్లికేషన్. అవి కూడా మనం జావా యూస్ చేసి డెవలప్ చేయొచ్చు. అండ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ ఏంటి, వెబ్ అప్లికేషన్ ఆర్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ మెయిన్లీ డీల్ విత్ ద బ్యాంకింగ్ అప్లికేషన్స్ అనమాట. ఓకే, ద బ్యాంకింగ్ అప్లికేషన్ ఇస్ బట్ బిగ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్. బ్యాంకింగ్ లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి.
ఏంటంటే సపోజ్ మీరు బ్యాంక్కి వెళ్ళారు అనుకో, అందులో కొన్ని సిస్టమ్స్ ఉంటాయి, అందులో యూస్ చేసే సాఫ్ట్వేర్ ఒకటి, అది బ్యాంకింగ్ ఇస్ రిలేటెడ్. అంటే ప్రతి బ్యాంక్లో యూస్ చేసే సాఫ్ట్వేర్. మనం నెట్ బ్యాంకింగ్ యూస్ చేస్తాం. ఆ నెట్ బ్యాంకింగ్ ఏంటి, మీరు ఏ ల్యాప్టాప్లోనైనా ఆ సాఫ్ట్వేర్ వర్క్ అవుతుంది. బట్ బ్యాంక్లు యూస్ చేసే ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అంటే పర్టికులర్ ఆర్గనైజేషన్ రిలేటెడ్ డెవలప్ చేసిన అప్లికేషన్స్ ఏంటంటే ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్ వరకే యాక్సెస్ ఉంటుంది. మీరు బ్యాంక్ అప్లికేషన్ నేను ఇంటి గురించి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తానంటే యాక్సెస్ ఇవ్వదు నీకు. ఓకే, దట్స్ ద డిఫరెంట్ స్టోరీ. ఓన్లీ బ్యాంక్లో విత్ ఇన్ ద సిస్టంలో కాన్ఫిగర్లో అవి వర్క్ అవుతాయి ఆ సాఫ్ట్వేర్. మీరు బ్యాంక్ వెళ్ళినప్పుడు కూడా అమౌంట్ డిపాజిట్ చేసిన విత్డ్రా చేసిన సిస్టమ్లో అప్డేట్ చేస్తారు కదా. సో ఆ ఇంటర్నల్ కూడా ఒక సాఫ్ట్వేర్ వాళ్ళు యూస్ చేస్తారు. సో బట్ మీరు నెట్ బ్యాంకింగ్ యూస్ చేసినంత మాత్రాన మీరు బ్యాంక్లో యూస్ చేసే అప్లికేషన్ యూస్ చేస్తున్నట్టు కాదు. బ్యాంక్లో యూస్ చేసే అప్లికేషన్స్ ఆర్ డిఫరెంట్. మళ్ళీ మీ మొబైల్ యాప్ ఈజ్ డిఫరెంట్. మళ్ళీ మీరు బ్రౌజర్ యూస్ చేసే నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్ ఈజ్ నెట్ బ్యాంక్లో మీరు ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనం బ్యాంక్ వెళ్ళి క్యాష్ డిపాజిట్ ఆర్ విత్డ్రా చేసుకునే బదులు మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మన ప్రాసెస్ ఏంటంటే మన ఫెసిలిటీస్ నెట్ బ్యాంకింగ్. అంతే తప్ప అందులో డెవలప్ చేసే సాఫ్ట్వేర్ ఇస్ డిఫరెంట్. ఓకే, వెబ్ అప్లికేషన్స్ అంటే మీరు ఎక్కడైనా సరే యాక్సెస్, బట్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ ఆల్సో వెరీ బిగ్. ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ మెయిన్లీ మనం కాల్ ఎస్ బ్యాంకింగ్ అప్లికేషన్స్. ఓకే, మోస్ట్ ఆఫ్ ద బ్యాంకింగ్ అప్లికేషన్స్ కూడా జావాలోనే బిల్డ్ చేస్తారు. సో ఎందుకు జావాలో బిల్డ్ చేస్తారు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ద పెర్ఫార్మెన్స్ బాగోవాలి, అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్యూరిటీ. These are the two major reasons. Still, why the Java is ఇండస్ట్రీలో సర్వే అవుతున్న రీజన్ ఏంటంటే మనం మోస్ట్ ఆఫ్ ద బ్యాంకింగ్ అప్లికేషన్లో మనకి జావాని యూస్ చేస్తాం. మరి పైథాన్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఉంటే అవి కూడా యూస్ చేస్తారు. అవేంటి మోస్ట్లీ మనకి డేటా అనలిటిక్స్ అనాలిసిస్ చేయడానికి వీటిని కూడా పైథాన్ అనేది యూస్ చేస్తున్నారు. అది పైథాన్ యూస్ చేయడం ఈజీ అయిపోయింది. ఎందుకంటే సపోజ్ నేను ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలంటే నాకు ఒక అనాలిసిస్ కావాలి. అంటే ఏ టైంలో యూజర్స్ ఎక్కువ మంది లాగిన్ అవుతున్నారు, ఏ టైంలో యాప్ని ఎక్కువ యూజ్ చేస్తున్నారు, అండ్ ఏ టైంలో ఏ యొక్క టైం పీరియడ్ డేట్లో మంత్లో ఏ ఒక్క డేట్స్కి అమౌంట్ ఎక్కువ ట్రాన్స్ఫర్ అవుతుంది. లైక్ మనం చూడండి, శాలరీ క్రెడిట్ అయ్యేది మంత్కి స్టార్టింగ్ మంత్లో కొంచెం ట్రాన్సాక్షన్ ఎక్కువ జరుగుతాయి, శాలరీ పన్నెండు కన్నా ఎక్స్పెన్స్ చేస్తుంది. సో అలా కొన్ని అనాలిసిస్ చేయడానికి, సో ఎంతమంది ఏ టైంలో ఎక్కువ అంటే దాన్ని బట్టి నేను ఏంటంటే సమ్ కెపాసిటీ మెయింటైన్ చేస్తాను అనమాట. ఓకే, దిస్ అనాలిసిస్ ఇవన్నీ కావాలి. సో వాటన్నిటికి ఏంటంటే నాకు పెద్ద ప్రోగ్రామ్స్ ఏం అవ్వలేదు, సింపుల్గా మోంగోడిబి డేటాబేస్ క్రియేట్ చేసుకుని సో ఈ అనాలిసిస్ అంతా తీసుకుని అందులో స్టోర్ చేసేసుకుంటాను. జస్ట్ పైథాన్లో చిన్న స్క్రిప్ట్ రాసుకుంటాను, చిన్న MySQL డేటాబేస్ వాడతాను, లేదా మోంగోడిబి వాడతాను, సంథింగ్ అనాలిసిస్ అనలిటికల్ స్కిల్స్ సమ్, లేదంటే డేటాబేస్లో సమ్ అదర్ టూల్స్ ఉన్నాయి మనకి, SAP కానీ మనకి పవర్ BI కానీ ట్యాబ్లు కానీ లాట్ మెనీ టెక్నాలజీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసుకోవడానికి. బట్ ఈ అనాలిసిస్ అంటే దేనికి, ఆన్ టాప్ ఆఫ్ ద యూజర్ యూజ్ చేసే ఒక అప్లికేషన్. లైక్ మనం బ్యాంకింగ్ లో యూజ్ చేసే అప్లికేషన్ కి మనం అనాలిసిస్, సపోజ్ అమెజాన్ తీసుకోండి, అమెజాన్ అంతా కూడా సెక్యూరిటీ ఉండాలి, ఫాస్ట్గా ఉండాలి, కాబట్టి బ్యాక్గ్రౌండ్ సమ్ టెక్నాలజీ యూజ్ చేస్తారు. బట్ దానిని నేను ఒక రిపోర్ట్స్ తీసుకోవాలంటే, అంటే ఏ ప్రోడక్ట్ ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు, ఏ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్, లేదంటే ఏ బ్రాండ్ ఎక్కువ సెల్ అవుతుంది, ఓకే, ఏ టైంలో ఎక్కువ మంది పర్చేస్ చేసే ఆర్డర్ చేసే పాసిబిలిటీ ఉంది. సో ఆ పీరియడ్లో నేను ఆఫర్లు పెడతాను, లేదంటే ఆ టైంలో నేను ఎక్కువ స్టాక్ మెయింటైన్ చేస్తాను. ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి, బేస్డ్ ఆన్ ద అనాలిసిస్ అనమాట. వీటన్నిటికంటే సెక్యూరిటీ ఏం అవసరం లేదు. బ్యాక్ అండ్ నేను ఒక అమెజాన్ని వెబ్సైట్ని ఆర్గనైజ్ చేసే అడ్మిన్ నేనంటే నేను చూసుకోవడానికి కదంతా కూడా. ఓకే, సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్ ఉంటాయి. అంటే ఎందుకు జావా ఉన్న ఈ టెక్నాలజీ ఎంత పడుతుంది, ప్రతి దానికి స్పెసిఫిక్ టెక్నాలజీ. లైక్ మీరు సింపుల్గా ప్రతి మొబైల్ యాప్కి ఏంటి ఫేస్ అథెంటికేషన్ వచ్చింది మనకి. ఓకే, ఫేస్ రికగ్నైజేషన్తో అథెంటికేట్ చేస్తాం యాప్ని. సో నాకు జావా వచ్చు కదా, నేను మొబైల్ యాప్ అంతా కూడా నేను జావాలో చేసుకున్నాను, APIs అన్ని కూడా జావాలో డెవలప్ చేశాను, ఇదంతా కూడా జావాలోనే చేస్తానంటే ఎస్ చేయొచ్చు, బట్ బిట్ డిఫికల్ట్. సో హ్యూమన్ యొక్క థింగ్ని రీడ్ చేసేది పైథాన్లో ఈజీగా చేయొచ్చు. సో నాకు జావా వచ్చు కదా అని చెప్పి నేను అంతా జావాలో డెవలప్ చేస్తుంటే కూర్చొని, సో విల్ గో విత్ ద పైథాన్. సింపుల్గా అది ఇందులో కొంచెం ఈజీ అవుతుంది. జావాలో కొంచెం ఒక 1000 లైన్స్ రాసి ఇందులో ఒక 200-300 లైన్స్లో నేను అచీవ్ చేసేయగలను పైథాన్ యూస్ చేస్తే. సో దీస్ ఆర్ ద పిక్చర్స్ వస్తాయి. అంటే ఈ టెక్నాలజీ వాడాలా, ఈ టెక్నాలజీ వాడకూడదా, ఈ టెక్నాలజీ నేర్చుకుంటే బాగుంటుందా, ఆ టెక్నాలజీ నేర్చుకుంటే బాగోదా అనేది ప్రతి ఒక్క కేటగిరీలోని కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయి. బట్ స్టిల్ ఎవర్ గ్రీన్గా జావా అవసరం ఏంటంటే యాక్చువల్గా సాఫ్ట్వేర్లో డెవలప్ చేసే ఒక కోర్ పార్ట్ని మనం జావాలోనే డెవలప్ చేస్తాం. ఓకేనా, ఇన్ టర్మ్స్ ఆఫ్ ద పెర్ఫార్మెన్స్ అండ్ ద సెక్యూరిటీ కన్స్ట్రైంట్స్ బేస్ చేసుకుని. ఓకే, అండ్ జావా యూస్ చేసి స్టాండ్ అలోన్ వెబ్ ఆర్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్తో పాటుగా మొబైల్ అప్లికేషన్ కూడా మనం డెవలప్ చేస్తాం. ఓకే, మొబైల్ ఆర్ డ్యూ టు ద నెట్వర్క్ సంబంధించిన అప్లికేషన్స్ కూడా మనం చేస్తాం. లైక్ సపోజ్ మనం
టీవీలో సెటప్ బాక్స్లో కూడా ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. అందుకే మనం డైలీ కాల్ చేసే మన మొబైల్లో ఉండే సిమ్లో కూడా చిన్న చిప్ ఉంటుంది, అందులో కూడా ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు డెబిట్ కార్డులో కూడా సమ్ చిప్ ఉంటుంది, అందులో కూడా రాసేది ఒక ప్రోగ్రామే. సో ఈ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు బై యూజింగ్ ద జావా అనమాట. అందులో కూడా ఉండే ప్రోగ్రామే. సో మీరు కాంటాక్ట్ సేవ్ చేసుకోవాలన్నా, సమ్ నెట్వర్కింగ్ సిగ్నల్ని పంపించాలన్నా, నెట్వర్కింగ్ సిగ్నల్ అనేది తీసుకోవాలన్నా, దీన్ని కూడా ఒక ప్రోగ్రామే రాస్తారు. ఓకే, జావా ఈజ్ సపోర్టింగ్ నెట్వర్క్ ఆల్సో. టీసీపీ ఐపీ ప్రోటోకాల్స్ రిలేటెడ్ థింగ్స్ కూడా జావా సపోర్ట్ చేస్తుంది. సో సో డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ కూడా మనం జావా యూస్ చేసి డెవలప్ చేయొచ్చు. ఓకే, ఎందుకంటే ఇట్ సపోర్ట్ ద నెట్వర్క్ రిలేటెడ్ ప్రోటోకాల్స్ ఆల్సో. టీసీపీ ఐపీ ప్యాకెట్స్ అంటాం కదా, సంథింగ్ ద ఫైర్ వాల్, ఇట్ విల్ బి మనకి డేటా ట్రాన్స్మిషన్ అంతా కూడా మనకి ప్యాకెట్స్ త్రూనే మనకి కమ్యూనికేట్ అవుతుంది. ఓకే, ఎప్పుడు చదువుకున్నాను ఎంసీఏలో, గుర్తులేదు. సంథింగ్ ఇట్ రిలేటెడ్ ఫర్ ద నెట్వర్క్ రిలేటెడ్ అప్లికేషన్స్ ఆల్సో జావా కెన్ హ్యాండిల్ అనమాట. జావా యూస్ చేసి ఆ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అప్లికేషన్ వీ కెన్ బిల్డ్ బై యూజింగ్ జావా. ఓకే, సో జావా యూస్ చేసి చేయగలం, మాత్రం ఓన్లీ జావా యూస్ చేసే చేయలేము. జావా యూస్ చేసి చేస్తారు, బట్ నాట్ ఓన్లీ యూజింగ్ జావా. మనం ఏదైతే 3 లేయర్ కింద మాట్లాడుతున్నాం, ఫ్రంట్ ఎండ్, ద బ్యాక్ ఎండ్, డేటాబేస్ అనేది మనం మాట్లాడుకుంటున్నాము. ఓకే, సో ఈ లేయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటే, ఏదైతే మనం స్టాండర్లోన్ అప్లికేషన్ చేసి డేటా అనేది మీరు ఒక డేటాబేస్లో స్టోర్ చేయాలంటే సింపుల్గా మనకి కోర్ జావా సరిపోతుంది, సింపుల్ జేడీబీసీ. ఓకే, ఇక్కడ వరకు సరిపోతుంది, ఇంకా అంతకు మించి అడిషనల్ టెక్నాలజీ ఏం అవసరం లేదు. బట్ ఎప్పుడైతే మనం వెబ్ అప్లికేషన్స్ కానీ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ కానీ డెవలప్ చేయాలంటే వీ హ్యావ్ టు రైట్ ఎ సర్వర్ ప్రోగ్రామింగ్. ఓకే, సర్వర్ ప్రోగ్రామింగ్. ఓకే, ఇది నీ యొక్క సిస్టమ్ వరకే పనిచేస్తుంది. ఓకే, బట్ సర్వర్ ప్రోగ్రామింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ www.google.com అని కొడితే నాకు ఇక్కడ అప్లికేషన్ గూగుల్ పేజ్, లేదంటే irctc.co.in అని కొడితే నాకు ఐఆర్సిటిసి అప్లికేషన్, bookmyshow.com అని కొడితే అప్లికేషన్ ఎట్లా వస్తున్నాయంటే, ఇలా ఒక సిస్టమ్ మల్టిపుల్ సిస్టమ్స్ యూస్ చేసి డెవలప్ చేసి ఈ ప్రాజెక్ట్ క్యుములేటివ్గా ఒక పర్టికులర్ సర్వర్లో ఈజ్ నథింగ్ బట్ ఏ క్లౌడ్ ఆర్ ఎనీ సర్వర్, ఆర్ వెదర్ ఇట్ ఈస్ బై విండోస్ ఆర్ లైనాక్స్, మనకి మోస్ట్లీ మన క్లౌడ్ ప్లాట్ఫామ్ మీద యూస్ చేస్తున్నాం. సో ఇవన్నిటిలో డిప్లాయ్ చేస్తారు, ఒక పర్టికులర్ ఒక ప్లేస్లో డిప్లాయ్ చేస్తారు. ప్లేస్ ఈజ్ నథింగ్ బట్ ఏ సర్వర్ డిప్లాయ్ చేస్తే అక్కడ ఉంటుంది యాక్చువల్ ప్రోగ్రామ్ అంతా కూడా, ఐ మీన్ కోడ్ రాసిందంతా కూడా సింగిల్ ఫైల్ కింద జనరేట్ చేసి దానిని ఆ సర్వర్లో డిప్లాయ్ చేస్తారు. డిప్లాయ్ చేసినప్పుడు అక్కడి నుంచి మనం అందరం యాక్సెస్ చేసుకుంటాం. ఓకే, ఎప్పుడైతే గ్లోబల్గా వెబ్ అప్లికేషన్ కానీ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ అంటే అదర్ దెన్ వన్ సిస్టమ్ యాక్సెస్ చేసుకునేలాగా మనం అప్లికేషన్ డెవలప్ చేయాలంటే సర్వర్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. ద సర్వర్ యొక్క రెస్పాన్సిబిలిటీ, సర్వర్ ఈజ్ నథింగ్ బట్ మన సిస్టమే, బట్ ఒక స్పేస్ క్రియేట్ చేసేసి, సర్వర్ అంటే సర్వర్ అంటే ఏంటి, సర్వర్ అంటే సర్వర్ ఈజ్ నథింగ్ బట్ ఒక స్పేస్ అనమాట, ఒక సెంట్రలైజ్డ్గా అందరికీ యాక్సెస్ ఇచ్చే ఒక స్పేస్ అంతే. లైక్ మీరు గూగుల్ డ్రైవ్ ఇస్ అని అంటారు కదా, దాని జస్ట్ సింపుల్ ఒక అప్లికేషన్ రిలేటెడ్ ఒక స్టోరేజ్ షేరబుల్ రిసోర్స్ లాగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే గూగుల్ డ్రైవ్లో మనం ఈ సిస్టమ్ యూస్ చేసి గూగుల్ డ్రైవ్లో ఫైల్ స్టోర్ చేసినా సరే వేరే సిస్టమ్ నుంచి నేను అది యాక్సెస్ చేసుకోవచ్చు. అక్రాస్ ద నెట్వర్క్ ఐ కెన్ షేర్ ద డేటా, ద ఫైల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఎనీ టైమ్ ఐ కెన్ షేర్ ద డేటా, ఐ కెన్ యాక్సెస్. ఒక పర్టికులర్ సిస్టమ్ నుంచి యాక్సెస్ చేసుకోవాలన్నా మన పాయింట్ ఏం లేదు. ఓకే, అలా ఒక పర్టికులర్ సిస్టమ్ ఉంటేనే యాక్సెస్ చేసుకున్నాను కూడా మనం ఆల్రెడీ పైన చెప్పుకున్న కన్సిడర్ యాజ్ స్టాండర్డ్ అప్లికేషన్స్. ఓకే, ఇలా ఎప్పుడైతే నేను ఒక అప్లికేషన్ని సర్వర్లో డిప్లాయ్ చేయాలంటే నేను సర్వర్కి అర్థమయ్యేలా ప్రోగ్రామ్ రాయాలి. ఓకే, సర్వర్కి అర్థమయ్యేలా ఎందుకు ప్రోగ్రామ్ రాయాలంటే నేను బ్యాక్ ఎండ్ ప్రోగ్రామ్ రాసి నేను సర్వర్లోనే డిప్లాయ్ చేయాలి. ఓకే, సర్వర్లోనే డిప్లాయ్ చేయాలి నా యొక్క జావా అప్లికేషన్. జావా అప్లికేషన్ సర్వర్లో డిప్లాయ్ చేస్తాను. ఓకే, ఇది యూఐ అంటే ఫ్రంట్ ఎండ్ ఉండే ఒక అప్లికేషన్, తెలుసు కదా. యూఐ అంటే తెలుసు కదా, ఫ్రంట్ ఎండ్ HTML పేజ్, ఒక మనం www పేజ్ వస్తుంది కదా, ఆ పేజ్ నుంచి ఇది అక్రాస్ ద గ్లోబల్ ఇది వర్క్ అవ్వాలంటే ఇట్ షుడ్ బి రన్నింగ్ ఇన్ ద సర్వర్. ఓకే, ఈ పేజ్ కూడా అఫ్ కోర్స్ ఇందులోనే ఉంటుంది, బట్ రిక్వెస్ట్ రెస్పాన్స్ ఎలా జరిగేది చెప్తాను. ఈ ఎప్పుడు కూడా ఈ ఫ్రంట్ ఎండ్ పేజ్ అనేది ఓపెన్ చేసినప్పుడు సేవ్ ఆర్ get ఏ లాగిన్
అది ప్రొఫైల్ సెలెక్ట్ చేసినప్పుడు గెట్ ఆపరేషన్, లేదా అప్డేట్ చేసుకున్నప్పుడు ప్రొఫైల్ అప్డేట్ చేసి చేంజెస్ చేసిన అప్డేట్ చేసి అప్డేట్, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి డేటాని మోడిఫై చేయడానికి యూస్ చేస్తాం. మీరు ఒక ఫ్రంట్ ఎండ్ ఒక ఫామ్లో డేటా ఫిల్ చేసి సేవ్ కొడుతున్నారు ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఇక్కడ మీరు ఎంటర్ చేసిన డేటా అంతా కూడా డేటాబేస్లోకి వెళ్తుంది. బట్ దెర్ ఇస్ నో డైరెక్ట్ లింక్ త్రూ ద బ్యాక్ అండ్ ఏపీఐ అని వెళ్ళాలి. ఎందుకంటే ఓన్లీ ద బ్యాక్ అండ్ ప్రోగ్రామింగ్లో ఓన్లీ బ్యాక్ అండ్ టెక్నాలజీస్ యూస్ చేసి వీ క్యాన్ ఇంటరాక్ట్ టు ద డేటాబేస్. ఓకే, బ్యాక్ అండ్ టెక్నాలజీ లేకుండా మనం డేటాబేస్తో ఇంటరాక్ట్ అనేది అవ్వలేము అన్నమాట. ఓకే, సో అప్పుడు ఏం చేస్తుందంటే మనం ఒక సర్వర్ అర్థమయ్యేలాగా ప్రోగ్రామ్ రాస్తాం, వాటిని మనం ఏపీఐస్ అంటాం. ఇవన్నీ ఇప్పుడు మీరు డెవలప్ చేస్తారు ఏపీఐస్ అని. కొన్ని టర్మ్స్ అర్థం కాకపోయినా నేను టెన్షన్స్ ఏం పడకండి. ఓకే, మన స్లోగా మీరు ఇన్వాల్వ్ అయ్యేసరికి ఇవన్నీ అర్థం అవుతుంది. ఓకే, ఫ్రంట్ ఎండ్ మీరు అక్కడ సేవ్ చేసిన లాగిన్ చేసిన అట్లీస్ట్ మీరు ఒక పేజ్ అనేది ఒక www డాట్ అని కట్టగానే ఫస్ట్ వచ్చేది ఏంటంటే అది సర్వర్కి రిక్వెస్ట్ వస్తుంది. ఒక సర్వర్కి అంటే అది ఏ సర్వర్లో రన్ అవుతుందో దట్ ఇస్ సర్వర్. www డాట్ సమ్ ఏదైతే మీరు వెబ్సైట్ కొడతారో అది కూడా ఒక ఐపీ అడ్రస్. బట్ మీరు బుక్ మై షో బదులు 192.168.0.59 కొట్టండి అంటే గుర్తుంటుందా మీకు? గుర్తుండదు. అందుకే దాన్నే మాస్క్ చేసి దీన్ని నేమ్ ఇస్తారు బుక్ మై షో .com. బట్ బ్యాక్ ఎండ్ అది మెయింటైన్ చేసేది ఐపీతోనే. సర్వర్కి ఒక ఐపీకే రీచ్ అవుతుంది, ఒక యూనిక్ ఐపీ అనేది ఉంటుంది అనమాట. మీరు స్టాటిక్గా డైనమిక్గా చేంజ్ అవ్వదు. ఓకే, ఆ యొక్క స్టాటిక్ ఐపీని కాన్ఫిగర్ చేసి దానిని మాస్క్ చేసి మనకి ఇస్తారు. www డాట్ సంథింగ్ abibus.com అని కొడితే మనకి ఎలా వస్తుంది, దాని బ్యాక్ ఎండ్ ఉండేది సర్వర్ అయిపోయింది. సో ఈ యొక్క ఏదైతే అడ్రస్ మనకి టైప్ చేసామో టైప్ చేయగానే పర్టికులర్ సర్వర్కి అది రిక్వెస్ట్ వెళ్ళి ఆ సర్వర్లో చెక్ చేస్తుంది ఇది పర్టికులర్ రిక్వెస్ట్ వచ్చిన ప్రోగ్రామ్ రన్ అవుతుందా లేదా. ఎస్, రన్ అవుతుందంటే అప్పుడు ఈ యొక్క సర్వర్ యొక్క రెస్పాన్సిబిలిటీ అనమాట. ఈ సర్వర్ అనేది ఇక్కడ ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ తీసుకుని అది బ్యాక్ ఎండ్ అప్లికేషన్ రన్ అవుతుంది కదా, ఇక్కడ వచ్చిన రిక్వెస్ట్ బేస్ చేసుకుని అప్లికేషన్ రన్ అవుతుందా లేదా చెక్ చేసుకుని ఈ యొక్క బ్యాక్ అండ్ ఏపీఎస్కి రిక్వెస్ట్ సర్వర్ అనేది ఇస్తుంది. ఓకే, ఇందులో మీరు ఒక సేవ్ అనే ఒక రిక్వెస్ట్ చేసి ఉంటే కనుక ఆ సేవ్ రిక్వెస్ట్ అనేది సర్వర్ వచ్చేసి ఈ యొక్క జావా అప్లికేషన్ హ్యాండ్ ఓవర్ చేస్తుంది. ఈ జావాలో డేటాబేస్ కనెక్ట్ అయ్యి డేటా అనేది ఇందులో స్టోర్ చేస్తుంది. లేదు రిట్రైవ్ అయితే డేటాబేస్ కనెక్ట్ అయ్యి డేటాను రిట్రైవ్ చేసుకుని అది మళ్ళీ సర్వర్కి ఇస్తుంది. అప్పుడు సర్వర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మళ్ళీ ఫ్రంట్ ఎండ్కి ఇస్తుంది. అంటే త్రూ ద సర్వరే డేటా అనేది ఎక్స్చేంజ్ అవుతుంది, రిక్వెస్ట్ రెస్పాన్స్ ప్రాసెస్. ఓకే, రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్. ఓకే, ఇక్కడ మనం ఇప్పుడు వరకు కూడా నార్మల్గా మన సిస్టమ్ అంటే స్టాండర్డ్ అప్లికేషన్ అంటే మన సిస్టమ్ వరకు మా కన్సోల్తో మాట్లాడేంత వరకు మన అప్లికేషన్ డెవలప్ చేస్తాం. బట్ ఇప్పుడు మనం సర్వర్తో మాట్లాడే ప్రోగ్రామ్ రాయాలన్నమాట. ఇలా ఇలా ఈ యొక్క అప్రోచ్ అచీవ్ చేయాలంటే వీ హ్యావ్ టు టాక్ విత్ సర్వర్లో. ఇప్పుడు వరకు మనం ఇండివిజువల్గా ఒక సిస్టమ్తో మాట్లాడితే సరిపోయేది. బట్ మనం ఎప్పుడైతే ఇలా ఒక గ్లోబల్గా మనకు ఒక అప్లికేషన్ యూస్ చేయాలంటే సర్వర్ లెవెల్లో సర్వర్తోనే అది అచీవ్ చేయగలం. సర్వర్ అంటే ఏమి కాదు, ఒక కామన్గా యూస్ చేస్తే సెంట్రలైజ్డ్గా ఒక ఏరియా అనుకోండి అంతే, ఒక స్పేస్, ఒక మెమరీ స్పేస్ అనుకుని ప్రస్తుతం. ఇంకా చాలా అని చెప్పుకోవడానికి, బట్ బేసిక్ అండర్స్టాండింగ్ స్టార్టింగ్ కాబట్టి అంతవరకు ఇక్కడ వరకు ఇది అండర్స్టాండ్ చేస్తాం. ఓకే, ఒక కామన్ ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్ నుంచి ఈ రిక్వెస్ట్ రెస్పాన్సెస్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి అనమాట. రిక్వెస్ట్ వస్తే రెస్పాన్స్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ సర్వర్కి అర్థమయ్యేలా ప్రోగ్రామ్ రాయాలి. ఈ సర్వర్కి అర్థమయ్యేలా ప్రోగ్రామ్ రాయడానికి మనకి జావాలో ఇచ్చిన అడ్వాన్స్ జావా అనే కాన్సెప్ట్ ఉంది. అందులో జేఎస్పి సర్వర్లెట్స్. ఓకే, అండ్ నెక్స్ట్ కోర్ కాన్సెప్ట్ లో ఉన్నది ఏంటంటే డేటాబేస్ తో కనెక్టివిటీ అయ్యేది జేడీబీసీ. ఓకే, ఇప్పుడు జావా సర్వర్ బేస్. దిస్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ అనమాట. ఇందులో మీరు HTML యూస్ చేసుకోవచ్చు, జావా స్క్రిప్ట్ అన్ని కూడా వాస్ చేసుకోవచ్చు. సర్వర్లెట్స్ ఇస్ నథింగ్ బట్టి సర్వర్తో మాట్లాడే ప్రోగ్రామ్. సపోజ్ మీరు ఎక్సెప్షన్ రైజ్ చేయాలంటే ఏం చేస్తారు, ఎక్స్టెండ్స్ ఎక్సెప్షన్ అన్నారు, రన్ టైమ్ ఎక్సెప్షన్ అన్నారు, అంతే కదా. కొత్తగా మీరు ఏం రాయలేదు. మీరు ఒక కస్టమ్ ఎక్సెప్షన్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారు, సింప్లీ ఎక్స్టెండెడ్ విత్ ఎక్సెప్షన్స్ ఆర్ రన్ టైమ్ ఎక్సెప్షన్ ఆర్ థ్రోబుల్ క్లాస్ అని చెప్పేసి అన్నారు, అంతే కదా. ఆ క్లాస్ ఎక్స్టెండ్ చేస్తే అందులో ప్రాపర్టీస్ అన్ని కూడా నాకు వస్తాయి కాబట్టి నా క్లాస్ కూడా ఎక్సెప్షన్ క్లాస్ అయిపోయింది. సో అలానే ఒక సర్వర్లెట్ క్రియేట్ చేయాలంటే కూడా సింప్లీ వీ హ్యావ్ టు ఎక్స్టెండ్ విత్ జెనరిక్ ఆర్ HTTP సర్వర్లెట్ అన్నమాట. ఓకే, HTTP సర్వర్లెట్ అనే క్లాసెస్ ఉన్నాయి, వాటిని మనం ఎక్స్టెండ్ చేసుకుని మనం సర్వర్ ప్రోగ్రామింగ్ రాసిస్తాం. బట్ ఇప్పుడు ఇందులో మనం ఏం చెప్పుకోలేదు, ఎందుకంటే ఇప్పుడు ఆన్ టాప్ ఆఫ్ సర్వర్లెట్స్ యూస్ చేస్తే లాట్ మెనీ అడిషనల్ థింగ్స్ వీ హ్యావ్ టు డెవలప్ బై అవర్ ఓన్. ఓకే,
ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనకి చాలా ఫ్రేమ్వర్క్స్ డెవలప్ చేసి ఇచ్చారు. దానిలో మనకి సర్వర్లెట్స్ యూజ్ చేసి మనకి స్ప్రింగ్ వచ్చింది. ఆ స్ప్రింగ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇంకా కాన్ఫిగరేషన్స్ అవన్నీ కూడా ఇంకా ఈజీ చేస్తూ ఒక ప్రోగ్రామర్ ని నువ్వు ఓన్లీ ప్రోగ్రామే రాయి, అదర్ కాన్ఫిగరేషన్ రిలేటెడ్ థింగ్, ఈ యొక్క డిప్లాయ్మెంట్ రిలేటెడ్ థింగ్, ఇవన్నీ కూడా నేను చూసుకుంటానని చెప్పి మళ్ళీ ఆన్ టాప్ ఆఫ్ స్ప్రింగ్ బూట్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. బట్ బ్యాక్ అండ్ ఏది మనకి స్ప్రింగ్ వచ్చినా, ఓకే, స్ప్రింగ్ ఎంబీసీ యూజ్ చేసిన, లేదంటే స్ప్రింగ్ బూట్ యూజ్ చేసిన, ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే దీన్ని సర్వలెట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ అయిన టెక్నాలజీస్. బ్యాక్ అండ్ సర్వలెట్ ఉంటుంది, అంటే ఓన్లీ జావాలో ఓన్లీ ద సర్వలెట్స్ టెక్నాలజీ విచ్ విల్ యూజ్ టు ఇంటరాక్ట్ ఆర్ కమ్యూనికేట్ విత్ ద సర్వర్స్. ఓకే, ఏదైనా ప్రోగ్రామ్ మనకి సర్వర్లోనే డిప్లాయ్ చేస్తాం. మోస్ట్లీ మనకి జావా స్ప్రింగ్ బూట్ లో యూస్ చేసేది ఏంటంటే అపాచీ టామ్గేట్ అనేది, దీనికి ఇన్బిల్ట్ సర్వర్ మెకానిజం ఉందన్నమాట. సో లేదంటే అంత ముందు వరకు ఏం చేస్తామంటే మనం ఒక ప్రోగ్రామ్ మనం డెవలప్ చేసుకొని దాన్ని బిల్డ్ చేసి సర్వర్లో మనం తీసుకెళ్ళి ఇక్కడ ప్లేస్ చేయాల్సి వచ్చేది అనమాట. ఇప్పుడు అవ్వలేదు, నా ప్రోగ్రామ్ తీసుకెళ్ళి సింపుల్ గా ఒక జార్ ఫైల్ ఆర్ వేర్ ఫైల్ ఆర్ జిప్ ఫైల్ తీసుకెళ్ళి సర్వర్లో ప్లేస్ చేసేస్తే రన్ చేసేస్తే ఇది ఆటోమేటిక్ ఇన్బిల్ట్ సర్వర్ ఉంటుంది అనమాట దానికి. ఓకే, స్ప్రింగ్ బూట్ వీఆర్ జంపింగ్ ఇన్ అదర్ ప్రోగ్రామ్, దీని గురించి మళ్ళీ మనం చెప్పుకుందాం. సో యాక్చువల్ ప్రాసెస్ ఏంటంటే మనం ఇప్పుడు వరకు జస్ట్ క్లాస్ క్రియేట్ చేసి పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ అనే మెథడ్ రాసి రన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఒక ప్రోగ్రామ్, ఓకే, ప్రోగ్రామ్ రన్ చేయగానే ఏమవుతుంది, మెయిన్ నుంచి మెయిన్లో ఏదైతే రాస్తున్నా ప్రోగ్రామ్ రన్ చేసి ప్రోగ్రామ్ అనేది ఆగిపోతుంది. ఓకే, బట్ రియల్గా మీరు యూజ్ చేసే వెబ్ అప్లికేషన్స్ కానీ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అట్లా జరగవు. లైక్ మీరు సపోజ్ ఏటీఎంకి వెళ్ళారు అనుకోండి, అందులో ప్రోగ్రామ్ 24/7 రన్ అవుతూనే ఉంటుంది. సో వచ్చిన రిక్వెస్ట్ తీసుకోవడం, రిక్వెస్ట్ తీసుకున్న తర్వాత ప్రాసెస్ చేసి సంథింగ్ రెస్పాన్స్ ఇవ్వడం. ఓకే, రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ప్రాసెస్. ఓకే, ఏంటి ఇక్కడ దానికి డిఫరెన్స్ ఏంటి, రిక్వెస్ట్ రెస్పాన్స్ ప్రాసెస్ ఏంటి, ఇదంటే ప్రోగ్రామ్ మనం స్టాండ్ అలోన్ లో మనం రాసాం, నాట్ ఇది ఎగ్జాక్ట్లీ స్టాండ్ అలోన్. నార్మల్ ఇప్పుడు మీరు ఇప్పుడు వరకు రాసిన ప్రోగ్రామ్ ఏంటి, ప్రోగ్రామ్ అనేది రిక్వెస్ట్ వస్తుంది, మనం రన్ చేయగానే మెయిన్ మెథడ్ ఉన్నది పెర్ఫామ్ చేసేసి ఆగిపోతుంది. బట్ యాక్చువల్ ప్రోగ్రామ్ మనకు అలా కాదు కదా రన్ అవుతుంది. యూజర్ ఇన్పుట్ ఇస్తే, లైక్ మీరు ఐవీఆర్ ఉంటారు, ఐవీఆర్ లో సపోజ్ 1 ఎంటర్ చేస్తే దాని పర్టికులర్ యాక్షన్, 2 ఎంటర్ చేస్తే ఇది, బ్యాక్ రావాలంటే మళ్ళీ ఇది. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేసే అప్రోచెస్ బట్టి మనం డిపెండ్ అయి ఉంటాయి అనమాట. నీ యొక్క రిక్వైర్మెంట్ నాకు ఇలా కావాలి ఇలా కావాలి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇవన్నీ కూడా నాకు ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ కావాలి, వాట్ కైండ్ ఆఫ్ వాట్ కైండ్ ఆఫ్ యూజర్స్ అండ్ వేర్ వి విల్ ఎగ్జాక్ట్లీ యూజ్ దిస్ అప్లికేషన్ అనే దాని మీద మనం ఆ పర్టికులర్ రిక్వైర్మెంట్ సాటిస్ఫై చేస్తూ మన అప్లికేషన్స్ అనేది డెవలప్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనం ఒక ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు సపోజ్ మీరు ఎప్పుడు www.irctc అని టైప్ చేసినా సరే మనకి ఆ సర్వర్ వస్తుంది, ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఎవ్రీ టైం అది రన్ అవుతుంటుంది. ఎక్కడ రన్ అవుతుందంటే పర్టికులర్ సర్వర్లో 24/7 అప్లికేషన్ అనేది రన్ అవుతూనే ఉంటుంది అనమాట. ఓకే, అది ఎప్పుడు స్టాప్ అవుతుంది అంటే మళ్ళీ మనం మాన్యువల్గా ఆర్ సంథింగ్ అదర్ టూల్స్ వీ హ్యావ్ దాంతో స్టాప్ చేసిన స్టాప్ అవుతుంది. సర్వీసెస్ ఆల్వేస్ రన్నింగ్. ఓకే, బ్యాక్ అండ్ సర్వీస్ లైక్ మీకు చెప్పాను ఇక్కడ సర్వర్లో డిప్లాయ్ చేసిన మన ఏపీఎస్ ఎప్పుడు కూడా ఇవి రన్నింగ్లోనే ఉంటాయి. ఓకే, ఇవి రన్నింగ్లోనే ఉంటాయి. ఫ్రంట్ ఎండ్ నుంచి నీకు ఏదైతే రిక్వెస్ట్ వస్తుందో సర్వర్కి, ఆ సర్వర్లో నీకు డిఫరెంట్ కంట్రోలర్స్ రన్ అవుతుంటాయి అనమాట. ఏ కంట్రోలర్ రిక్వెస్ట్ వచ్చిందో ఆ కంట్రోలర్కి ఆ రిక్వెస్ట్ అనేది సర్వర్ ఇస్తుంది అనమాట, రన్నింగ్లో ఉంటుంది. సో ఆ కంట్రోలర్ పంపించి అందులో ఉన్న పర్టికులర్ యాక్షన్స్ అనేది మెథడ్కి వచ్చి ఆ యాక్షన్ పెర్ఫామ్ చేసి అది మళ్ళీ రెస్పాన్స్ అనేది దీనికి ఇస్తే అది రెస్పాన్స్ విల్ షేర్ విత్ ద ఫ్రంట్ ఎండ్. ఓకే, దిస్ ఇస్ నార్మల్గా జరిగే ఒక ప్రాసెస్ అన్నమాట. ఓకే, మీరు ఫుల్ స్టాక్ డెమో విన్నారు కదా ఆల్రెడీ మీరు. ఓకే, ఓకే, నార్మల్గా మీరు ఏ అప్లికేషన్ చూసినా సరే ఈ 3 లేయర్లోనే వర్క్ అవుతుంది. సో నాకు ఫ్రంట్ ఎండ్ ఏ డేటా కావాలన్నా సరే ఫస్ట్ నేను బ్యాక్ ఎండ్ ఏపీఎస్ కి రిక్వెస్ట్ చేయాలి.
త్రూ ద సర్వర్ అనమాట. ఓకే, దిస్ ఇస్ రిక్వెస్ట్. రిక్వెస్ట్ చేసినప్పుడు నేను ఏం చేస్తున్నాను, సపోజ్ నేను లాగిన్ చేస్తున్నాను అనుకోండి. లాగిన్ కన్నా ముందు రిజిస్ట్రేషన్ చేస్తున్నాను అనుకోండి. రిజిస్ట్రేషన్ చేయడం ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే నేను ఎంటర్ చేసిన డేటా అందరినీ నేను తీసుకుని వెళ్ళి ఈ డేటాబేస్లో స్టోర్ చేయడం అనేది. అంటే ఎందుకు, ఫర్ ద ఫ్యూచర్ నీడ్. మెయిన్గా డేటా అంతా కూడా ఒక పర్మనెంట్గా ఒక ప్లేస్లో స్టోర్ చేసుకోవడానికి నాకు ఈ యొక్క డేటాబేస్ అనేది అవసరం, డేటా అంతా కూడా. సో మనకి డైరెక్ట్ లింక్ లేదు కాబట్టి వీల్ డెవలప్డ్ ఏ బ్యాక్ అండ్ టెక్నాలజీ యూస్ చేసి సమ్ ఏపీఎస్ డెవలప్ చేసుకుంటాం. సపోజ్ ఏ డేటా సేవ్ చేయాలని ఈ డేటా ఈ డేటాబేస్లో సేవ్ చేయి అనే రిక్వెస్ట్ ఫ్రంట్ ఎండ్ నుంచి సేవ్ అని క్లిక్ చేసినప్పుడు ఈ ఏపీఎస్కి వెళ్తే ఈ ఏపీఐ మళ్ళీ ఏ రెస్పెక్ట్ వచ్చిన రిక్వెస్ట్ సంబంధించిన డేటాని డేటాబేస్లో స్టోర్ చేసి ఎస్ నేను సక్సెస్ఫుల్గా స్టోర్ చేశాను, దిస్ ఇస్ ద రిఫరెన్స్ ఐడి ఆర్ సమ్ సర్వీస్ ఐడి ఆర్ రిజిస్ట్రేషన్ ఐడి అని చెప్పేసి ఒకటి యూనిక్నెస్ ఐడి తీసుకొచ్చి అది మీకు ఇక్కడ ఇస్తుంది అనమాట. సమ్ రెస్పాన్స్ దాన్ని బట్టి సక్సెస్ ఆర్ ఫెయిల్ అయితే ఫెయిల్యూర్ అనే ప్రాసెస్ జరుగుతుంది ఇట్లా. ఓకే, అక్రాస్ ద సర్వర్ ద రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ విల్ బి షేర్డ్ అనమాట. ఓకే, ఈ యొక్క ప్రాసెస్ లో మనం ఇప్పుడు డెవలప్ చేసేది ఈ యొక్క ప్రోగ్రామింగ్ బై యూజింగ్ ద స్ప్రింగ్ బూట్. ఓకే, అండ్ డేటా అనేది ఒకే ప్లేస్ లో స్టోర్ చేయాలి కాబట్టి మనం ఈ డేటాబేస్ లో మనం ఇది నేర్చుకున్నాం. దీనికి మనం MySQL. ఓకే, సో స్ప్రింగ్ బూట్ గురించి మనం చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది. బట్ అల్టిమేట్ గా ద పర్పస్ ఏంటంటే ఒక సర్వర్ ప్రోగ్రామింగ్ అనేది మనం స్ప్రింగ్ బూట్ యూస్ చేసి మనం ఇప్పుడు నేర్చుకుంటాం. ఓకే, టు వర్క్అవుట్ దిస్ ఈ టైప్ ఆఫ్ లో మనం ఒక అప్లికేషన్ ని డెవలప్ చేయడం కోసం. ఓకే, సో ఇక్కడ డేటాబేస్ అనేది మనం ఫస్ట్ చెప్పుకుందాం బిఫోర్ మూవింగ్ టు స్ప్రింగ్ బూట్ లోకి. స్ప్రింగ్ బూట్కి వెళ్ళే ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ డేటాబేస్, డేటాబేస్ ఎందుకు యూజ్ అవుతుంది, అసలు ఏంటి, వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ నీడ్ ఆఫ్ అనేది డేటాబేస్ గురించి మనం చెప్పుకుందాం. బ్రీఫ్ గా ఒక ఐడియా ఇస్తాం. ఓకే, ద ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ గా చెప్పాలంటే సపోజ్ మన యొక్క ఫాదర్స్ ఆర్ గ్రాండ్ ఫాదర్స్ జనరేషన్ లో జనరల్ గా లేదా బ్యాంకింగ్ అప్లికేషన్స్ కానీ లేదా అదర్ ఆర్గనైజేషన్స్ లైక్ కన్సిడర్ ద స్కూల్స్ ఆల్సో ఏం చేస్తారు, మోస్ట్లీ బుక్ మెయింటెనెన్స్ చేసేవారు. ఎందుకంటే ఏ ఎంట్రీ అయినా సరే మనకి బుక్ లోనే ఉండేది. ఓకే, బుక్ లో వాళ్ళు ఎంట్రీ చేసుకునేవారు, బుక్ లో రాసుకునేది ఏదైనా సరే బుక్ లో రాసుకునేవారు. సో బుక్ మెయింటెనెన్స్ ఉండేది ఫస్ట్ లో. ఈవెన్ ఇప్పటికీ అఫ్ కోర్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ యూజింగ్ ద బ్యాంక్ పాస్బుక్ అండ్ రిజిస్ట్రేషన్ కూడా రిజిస్ట్రేషన్ బుక్ అని మెయింటైన్ చేస్తాను కాలేజెస్ లో. బట్ దానికి ఈ బుక్ లో రిజిస్ట్రేషన్ అనేది చేస్తాను. ఇందులో సపోజ్ డేటా అనేది నేను ఇందులో మెయింటైన్ చేయడం వల్ల మనకి ఇష్యూస్ ఫేస్ చేసినాయి ఏంటంటే, అంటే ఎందుకు ఈ సాఫ్ట్వేర్ యొక్క థింగ్ ఏంటంటే మోస్ట్లీ సాఫ్ట్వేర్ 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 అని అందరూ అంటుంటే వాట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఏంటంటే we will give a solution for a particular problem. ఓకే, మనం ఒక పర్టికులర్ ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ ఇస్తున్నాం. మనం ఆ సొల్యూషన్ ఇచ్చేలాగా మనం సాఫ్ట్వేర్ లో మనకి డెవలప్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనం బుక్ మెయింటెనెన్స్ చేసేటప్పుడు మనకి సపోజ్ దీని బ్యాకప్ తీసుకోవాలనుకో మళ్ళీ మనం రాసుకోవాలి. తర్వాత ప్రింటర్లో వచ్చిన ప్రింట్ తీసుకొని జిరాక్స్ తీసుకుంటా అంటారా, దట్ ఈస్ ద డిఫరెన్స్. బట్ రాసుకునేటప్పుడు మటుకు ద మాన్యువల్ ఒక మ్యాన్ పవర్ అనేది మోర్ ఇంపార్టెంట్. అండ్ సెక్యూరిటీ, వెరీ లెస్ సెక్యూరిటీ. డేటా అనేది మనకి అందరికి విజిబుల్ అవుతుంది, వేరే వాడు ఎంట్రీ చేసినప్పుడు వేరే వాడు ఎంట్రీ చూడొచ్చు. అండ్ ఆల్సో వెరీ లెస్ సెక్యూరిటీ. బుక్ థెఫ్ట్ అయితే మనం ఏం చేయలేం. ఓకే, సాఫ్ట్వేర్ హ్యాక్ అయితే ఏంటి, ఏం చేయగలం, దాని గురించి వెళ్దాం మళ్ళీ, అంతవరకు ఆలోచించకండి. బట్ బుక్ వరకు దీనికి ఒక సొల్యూషన్ ఏమి ఇచ్చారంటే బుక్ మెయింటెనెన్స్ ఇస్ వెరీ డిఫికల్ట్. బుక్ లో ప్రతిదీ రాయడం ఇవ్వడం అనేది ప్రాసెస్ ఎక్కువ అండ్ ఆల్సో నాట్ సెక్యూర్. ఒకవేళ నేను బ్యాకప్ తీసుకుని పెట్టుకోవాలన్నా సరే సంథింగ్ మెయింటెనెన్స్ ఇస్ ఆల్సో వెరీ హై. సో ఆల్సో బి డిఫికల్ట్ టు మెయింటైన్ ఏ బ్యాకప్ అండ్ ఆర్గనైజింగ్ ఏ డేటా. సపోజ్ నాకు ఒక స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే అఫ్కోర్స్ ముందు రాసుకుంటే నెంబర్లు వేసుకుని వాళ్ళ బుక్ పేజీలన్నీ తిరిగేసుకోవాలి. సో లాట్ మెనీ ప్రాబ్లమ్స్. దీనికి అన్ని కూడా ఏంటంటే ఈ బుక్ నుంచి మెల్లగా ఫైల్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఒక డేటా అంతా కూడా ఒక బిగ్గర్ ఫైల్స్ లో డ్రా చేసుకోవడం, అంటే కంప్యూటర్స్ వచ్చిన తర్వాత అందులో డేటాని ఒక ఫైల్లో సమ్ స్ట్రక్చర్ వేలో ఆర్గనైజ్ చేసుకుంటూ వచ్చారు ఫైల్లో. సో మళ్ళీ ఫైల్లో వచ్చినా సరే ఒక 1000 or 1 lakh
రోస్ వరకు మీన్ డేటా 1 lakh పీపుల్ డేటా వరకు ఇది బెటర్గానే ఆర్గనైజ్ చేసింది, అంతా అప్పటి వరకు బాగానే ఉంది. ఎప్పుడైతే డేటా పెరిగి కొలది ఏంటంటే ద పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఎక్కువ వచ్చింది. పెర్ఫార్మెన్స్ అండ్ ప్రాపర్గా క్రైటీరియా క్రియేట్ చేయలేక, అంటే డేటాను ఫెచ్ చేసుకోవడానికి, ఓకే, అండ్ డేటాను అప్డేట్ చేసుకోవడానికి, వీటన్నిటి కూడా చాలా డిఫికల్ట్ అయిపోయింది. డేటా స్టోరేజ్ సింపుల్గా ఏముంది, ఫైల్ కాపీ పేస్ట్ చేస్తే బ్యాకప్ అయిపోతుంది. ఓకే, బ్యాకప్ వరకు నాకు సొల్యూషన్ ఓకే, బట్ నేనున్న డేటాను మాడిఫై చేసుకోవాలన్నా, ఓకే, లేదంటే ఎక్కువ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని ఆర్గనైజ్ చేయాలన్నా, లేదంటే నాకు కావాల్సిన డేటాని ఫైండ్ చేయాలన్నా, లేదంటే సెర్చ్ చేయాలన్నా బిట్ డిఫికల్ట్. సో ఇలా ఎక్కువ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని ఆర్గనైజ్ చేయడానికి లేదంటే స్లోలీ దే విల్ డెవలప్ ఏ డేటాబేస్ సిస్టమ్. ఓకే, అల్టిమేట్గా ఇలా డెవలప్ అవుతూ రావడం రీజన్ ఏంటంటే అల్టిమేట్గా మనకి డేటాని సెక్యూర్ చేయడానికి అండ్ ఒక బ్యాకప్ మెయింటైన్ చేయడానికి అండ్ ఒక పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్లో డేటాని ఆర్గనైజ్ చేయడానికి. ఓకే, అంటే స్పీడ్గా, అంటే డేటాని స్టోర్ చేయడం, స్టోర్ అయిన డేటాని రిట్రైవ్ చేయడం, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన డేటాని మాడిఫై చేయడం లేదా డిలీట్ చేయడం, ఇవన్నీ కూడా ఈజీనెస్ చేయడం కోసం ఈ టెక్నాలజీని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. సో ఎందుకు డేటాబేసెస్ అంటే, డేటాబేసెస్ డెవలప్ చేసిన తర్వాత ద రీజన్ ఏంటంటే ఇట్ కెన్ ఆర్గనైజ్ ద హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అండ్ విత్ ద ప్రాపర్ రిలేషన్స్. ఓకే, సో డేటాబేస్ ని సింపుల్ వర్డ్ లో మనం చెప్పుకోవాలంటే ఇట్ విల్ ఆర్గనైజ్ ఏ డేటా ఇన్ ఏ స్ట్రక్చర్డ్ వే. ఓకే, స్ట్రక్చర్ వేలో డేటాను ఆర్గనైజ్ చేయడం వల్ల దానికి అడ్వాంటేజ్ అంటే ఆల్రెడీ మీకు చాలా మనం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ మీకు చెప్పాను. లైక్ సింపుల్గా మన కిచెన్లో మనం అన్ని అరేంజ్ చేసుకునే థింగ్స్ నుంచి వార్డ్రోబ్లో మనం మేనేజ్ చేసుకునే ర్యాక్స్ వరకు కూడా మనం చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మనం థింగ్స్ అనేది ఎంత బెటర్గా ప్లేస్ చేసుకుంటే అంత బెటర్గా ఫైండ్ చేయగలం, అంత బెటర్గా ప్లేస్ని కూడా యూటిలైజ్ చేసుకోగలం. ఓకే, సో ఇలా డెవలప్ అయితే వచ్చిన డేటాబేస్ సిస్టమ్ అనేది మనం ఇప్పుడు ఇలా డేటాని స్టోర్ చేసుకునే మెకానిజమ్స్ ని డెవలప్ చేసుకుని వచ్చి మనం ఇప్పుడు డేటాబేస్ కింద మనకు వచ్చింది. అఫ్ కోర్స్ వీ విల్ హ్యావ్ ఏ లాట్ మెనీ వేర్ హౌసెస్ అండ్ ర్యాక్ మెకానిజం టు మేక్ ఏ మెయింటైన్ ద రిప్లికేషన్ సర్వర్, ఇది బ్యాకప్ సర్వర్. సో ఈ డేటాబేస్ లో మనకి చాలా డెవలప్ అవుతూ వచ్చింది అనమాట. ఓకే, సపోజ్ ఏదైతే నేను డేటాబేస్ ఒక అప్లికేషన్ యూస్ చేస్తాను, సపోజ్ అమెజాన్ కే కూడా ఒక డేటాబేస్ ఉంటుంది. ఆ డేటాబేస్ క్రాష్ అయిపోయింది అనుకో, ఓకే, ఏం చేస్తుందంటే ప్రతిదానికి ఒక రిప్లికేషన్ ఉంటుంది, అంటే ఒక బ్యాకప్ మెయింటైన్ చేస్తారు. అంటే మీరు ఒక ట్రాన్సాక్షన్ ఆర్డర్ ప్లేస్ చేశారంటే, ఒక యూజర్ రిజిస్ట్రేషన్ అయ్యాడంటే అది ఒక డేటాబేస్కి కనెక్ట్ అవుతుంది మెయిన్గా. మళ్ళీ ఇది ఎంట్రీ పడినండి ఇది ఆటోమేటిక్ ఇంకో డేటాబేస్లో అప్డేట్ అయిపోతుంది, మళ్ళీ ఇది ఇంకో డేటాబేస్లో అప్డేట్ అవుతుంది. అలాగా ఒక క్లస్టర్డ్ ఎన్విరాన్మెంట్లో డేటాబేస్ అనేది ఆర్గనైజ్ అవుతుంది. ఇమీడియట్గా ఇది డౌన్ అయిపోయినా, ఒక పర్టికులర్ సర్వర్ 1 అనేది డౌన్ అయిపోయినా ఇట్ విల్ ఇమీడియట్లీ పాయింట్ ఉంటుంది అదర్ డేటాబేస్. సో ఎందుకంటే ఎవ్రీ టైం ఇందులో కూడా బ్యాకప్ తీసేస్తుంది కాబట్టి ఇట్ విల్ రిప్లిక్ ఆఫ్ ద సేమ్ డేటాబేస్. సో అందుకే డేటా లాస్ అవ్వడం కానీ, హిస్టరీ లాస్ అవ్వడం కానీ మనకి జరగదు అనమాట. అప్లికేషన్స్ ఈవెన్ ఒక డేటాబేస్ అన్ని క్రాష్ అయిపోతే ఏంటంటే, అన్ని క్రాష్ అయిపోతే ఏం చేయలేం, బట్ ద డేటాబేస్ అనేది సెక్యూర్గా ఉంటుంది. అన్ని క్రాష్ అయిపోయే థింగ్ ఉంటే ఏం చేయలేం, బట్ మోస్ట్లీ ఏంటంటే ప్రతి దానికి కూడా బ్యాకప్ ఉంటుంది. అన్ని క్రాష్ ఇన్ ద సెన్స్ దిస్ ఆల్ ఆర్ వీఆర్ నెవర్ మెయింటైన్ ఇన్ ద సింగిల్ ఎన్విరాన్మెంట్. డిఫరెంట్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ లో మనం ఈ డేటాబేస్ అంతా కూడా మనం ఆర్గనైజ్ చేస్తాం. సో ప్రతిదానికి బ్యాకప్ అయితే ఉంటుంది. సో లైక్ మన సిస్టమ్ లో, మన సిస్టమ్స్ లాగే అనమాట. మన సిస్టమ్ లో ఉంటుంది డేటాబేస్, ద సేమ్ అదర్ సిస్టమ్ లో ఉంటుంది. అలాగే 4-5 సిస్టమ్స్ లో ఉంటున్నట్టు ఎజ్యూమ్ చేసుకోండి. ఓకే, సో నా ల్యాప్టాప్ అనేది వాటర్లో పడిపోయినా సరే వేరే 3 ల్యాప్టాప్స్ ఉంటాయి. ఈ 4 ల్యాప్టాప్స్ అన్ని తీసుకెళ్లి వాటర్లో వాడేస్తే ఏమవుతుంది అంటే ఏం కాదు, డేటా అంతా పోతుంది. సో బట్ ఇక్కడ వీఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ ద సిస్టమ్స్, అంటే ల్యాప్టాప్స్ పోయినందుకు మాత్రం డేటా పోతుందని కాదు. ఓకే, దోస్ ఆల్ ఆర్ విల్ మెయింటైన్ ఇన్ ఏ ఒక సెంట్రలైజ్ రిపాజిటరీ, సెంట్రల్ మెమరీలో మనం మెయింటైన్ చేస్తాం. ఓకే, అవి సర్వర్స్ అవన్నీ కూడా. ఓకే, అది మన సిస్టమ్ నుంచి ఆ యొక్క యూఆర్ఎల్స్ యాక్సెస్ చేసుకుంటే వీ విల్ గెట్ ఆల్ ద డేటా అనమాట, నాట్ ఇన్ ద ఫిజికల్ ప్లేసెస్. ఓకే, లాట్ మెనీ సర్వర్స్ ఉంటాయి, డేటాబేస్ సర్వర్ అంటే ఏంటంటే పెద్ద పెద్ద సర్వర్స్ ఉంటాయి అన్ని కూడా మనం ఆర్గనైజ్ చేయడానికి. మనకి రీసెంట్గా కాదు, మేము చదువుకునేటప్పుడు, ఇప్పుడు చిన్నప్పుడు అప్పుడు ఫేస్బుక్ అనేది ఎక్కువ పాపులర్ అయిన సిచ్యువేషన్ ఏంటంటే లాట్ మెనీ యూజర్స్ అనేవాళ్ళు రిజిస్టర్ అవుతున్నారు. రిజిస్టర్ అవుతుంటే డేటా ఎక్కువ సర్వర్స్ పెంచాల్సి వస్తుంది. ఎందుకంటే టు అకామిడేట్ ద డేటా కానీ, సర్వీసెస్ కానీ, స్పీడ్నెస్ కానీ హ్యాంగ్ అయిపోకుండా ఉండాలి కదా. సపోజ్ మన లాస్ట్ టైం మన ప్రభాస్ షో వచ్చినప్పుడు సర్వర్ హ్యాంగ్ అయిపోయింది కదా.
అట్లా లేకుండా we have to maintain the lot many the backup plans. When the scaling will be there, horizontal scaling and vertical scaling will be there, should be there. ఓకే, ఇలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సర్వర్స్ ఆర్గనైజ్ చేయడానికి అప్పట్లో ఎఫ్బి ఏం చేసిందంటే, నార్మల్ సర్వర్స్ అనేది చాలా హీట్ జనరేట్ చేస్తుంది. నార్మల్ చిన్న ల్యాప్టాపే మీరు ఒక టైం మీద పెట్టుకుంటే చాలా హీట్ జనరేట్ చేస్తుంది. అలాంటిది హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఆర్గనైజ్ చేసేది ఎంత హీట్ జనరేట్ చేస్తుంది. అందుకే లాస్ట్ మినిట్ సిస్టమ్లో ఏంటంటే ఏసీస్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, ఏసీలో ఇస్తారు కదా. సో వాడు ఏం చేశాడంటే, అప్పుడు ఒక చిన్న ఆర్టికల్లో చదివాడు అనమాట. వాడు సర్వర్స్ అన్ని తీసుకెళ్ళి కూల్ ఏరియా, లైక్ మనకి ఉన్నాయి కదా కులి మనాలియాస్, హిమాలయస్ ఏరియాలు ఉన్నాయి కదా, అక్కడ వాడు సర్వర్స్ అన్ని కూడా అక్కడ మెయింటైన్ చేశాడు. సో ఎందుకంటే అక్కడ సెపరేట్గా మెయింటెనెన్స్ అనేది తగ్గిపోతుంది. ఇంటి సర్వర్స్ అన్ని అక్కడ దాకా తీసుకెళ్ళడానికి టైం పడుతుంది కదా అంటే, అది ఈజీ. ఎందుకంటే అది మా అయితే 1 month 2 month ప్రాసెస్. బట్ దిస్ ఈస్ ఇయర్స్ ఆఫ్ ప్రాసెస్. ఏంటంటే సర్వర్స్ అని అక్కడ ప్లేస్ చేశాడు. సో టు మెయింటైన్ ద మెయింటెనెన్స్ రిడ్యూస్ చేయడానికి అనమాట. ఒక కూలెస్ట్ ప్లేస్లో అంటే హీట్ ప్రొడ్యూస్ అయ్యే సర్వర్స్ అన్ని కూడా వాడు ఏం చేశాడంటే అక్కడ తీసుకెళ్ళి పెట్టాడు అనమాట. సో అట్లా అలా సర్వర్స్ అవన్నిటి కూడా మనకు ఒక పర్టికులర్ సేఫ్ ఏరియాలో ఉంటాయి. సర్వర్ ఈజ్ నథింగ్ బట్ ఫిజికల్గా అంటే ఎగ్జిస్ట్ అయి ఉన్నప్పటికీ కూడా ఇట్ విల్ పాయింట్ టు ద రిమోట్ ఏరియా అనమాట. మీన్ రిమోట్ లొకేషన్స్కి. సో ఒక ఫిజికల్ డివైస్ పోయినంత మాత్రాన మనకి డేటా అనేది ఇక్కడ లాస్ అవ్వదు అనమాట. ఇట్ విల్ బి మెయింటైన్డ్ కంప్లీట్లీ ఇంటూ ద సర్వర్స్. ఈ సర్వర్స్ ఏంటి, ఈ యొక్క సెంట్రల్ రిపాజిటరీ ఏంటి, డేటాబేస్ ఏంటి, ఇవన్నీ ఎక్కువ ఆలోచించకుండా మనం సింపుల్గా మెల్లగా వెనక్కి వచ్చేసి, అంటే అలా ముందుకు వెళ్ళిపోతుంటే కొంచెం వెనక్కి వచ్చి సింపుల్గా మనం చెప్పుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి బుక్ మెయింటెనెన్స్ కాకుండా, ఫైల్ మెయింటెనెన్స్ కాకుండా డేటాబేస్ స్టోర్ చేయడానికి అనేది మనకి తెలుసుకోండి. దీన్ని మనకి రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, RDBMS. రిలేషనల్ డేటాబేస్ అండ్ నాన్ రిలేషనల్ NoSQL ఇవి కూడా ఉన్నాయి. బట్ మనం ఇక్కడ రిలేషనల్ డేటాబేస్ గురించి మనం మాట్లాడాం. ఓకే, సో ఇప్పుడు మనం సిస్టమ్తో మాట్లాడడానికి సమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి నేర్చుకున్నాం. సో బట్ ఇప్పుడు మనం డేటాబేస్తో మాట్లాడాలంటే మనం ఇక్కడ SQL స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ మనం నేర్చుకోవాలి. SQL బై యూజింగ్ SQL విల్ కమ్యూనికేట్ టు ద డేటాబేస్ అనమాట. అంటే కమ్యూనికేషన్ అంటే ఏంటి, డేటాబేస్లో డేటా స్టోర్ చేయాలన్నా, ఓకే, ఇది నది బట్టి స్టోరింగ్ ఇది నది బట్టి ఒక డేటాని క్రియేట్ చేయడం, డేటాబేస్ని క్రియేట్ చేయాలన్నా, అండ్ క్రియేట్ అయిన డేటాని సెలెక్ట్ చేయాలన్నా, ఫిట్ చేయాలన్నా, ఇది నథింగ్ బట్టి రిట్రైవ్ ఆర్ రీడ్ చేయాలన్నా, ఓకే, అండ్ నెక్స్ట్ ఉన్న డేటాని అప్డేట్ చేయాలన్నా, ఇది నథింగ్ బట్ మోడిఫై చేయాలన్నా, విల్ యూజ్ దట్ అప్డేట్ థింగ్. అండ్ ఆల్సో ద డిలీట్ చేయాలన్నా, కంప్లీట్గా రిమూవ్ చేయాలన్నా సరే, మోస్ట్లీ వి విల్ డూ దీస్ 4 యాక్షన్. ద CRUD ఆపరేషన్స్, డేటాబేస్లో మనం చేసే CRUD ఆపరేషన్స్. ఓకే, ఈ CRUD ఆపరేషన్స్ చేయడానికి కూడా మనకి లాట్ మెనీ కేటగిరీస్ చేశారు ఇందులో. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, జావాలో ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏం చేస్తాం మనం, ఫస్ట్ నా సిస్టంలో JDKని ఇన్స్టాల్ చేస్తాం. తర్వాత నోట్ ప్యాడ్ కానీ లేదా నార్మల్ నోట్ ప్యాడ్ కానీ యూస్ చేసి, లేదంటే ఎక్లిప్స్ యూస్ చేసి నేను ప్రోగ్రామ్ అనేది రాశాను లేదా. సో ద సేమ్ వే నేను ఒక డేటాబేస్ క్రియేట్ చేసి అందులో డేటా స్టోర్ చేయాలంటే నా యొక్క సిస్టంలో డేటాబేస్ సర్వర్ కావాలి. డేటాబేస్ సర్వర్ సర్వర్ అంటే ఏం కదా, మీరు మిషన్ అంతే. మీకు మిషన్లో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తే మీ సిస్టమే సర్వర్. ఒక డేటాబేస్ సర్వర్ క్రియేట్, అదే మీరు ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకున్న MySQL సాఫ్ట్వేర్. ఓకే, లైక్ JDK ఎలా అయితే చేసుకున్నారు, DB సర్వర్ అనేది ఇన్స్టాల్ చేస్తారు. ద MySQL బదులు SQL సర్వర్ యూస్ చేస్తూ, నేను ఆల్రెడీ చెప్పిన Oracle యూస్ చేస్తూ డిఫరెంట్ సాఫ్ట్వేర్ డేటాబేస్ సర్వర్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, మార్కెట్. ఓకే, లైక్ ద ప్రోగ్రామ్ రాయడానికి మనం ఐడి ఇవైతే చూసాం. మనం SQLకి ఇలా మనం SQL క్వరీ రాయడానికి మనం SQL వర్క్ బెంచ్ అనేది ఒకటి ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సింపుల్. ఇది కూడా మనకి SQL వర్క్ బెంచ్ డౌన్లోడ్ అంటే మీకు ఈజీగా డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే,
సో మీరు జేడీకి ఇన్స్టాల్ చేసుకుని జేడీకి ఏం చేయలేదు, జావా యూస్ చేసి ప్రోగ్రామ్ రాశారు కదా. ద సిమిలర్ వే మనం నార్మల్గా చేసేది ఏంటంటే సో ఇలా మన ఎక్లిప్స్ లాగా దిస్ ఇస్ ద ఎస్క్యూఎల్ వర్క్ బెంచ్ అనమాట. ఎస్క్యూఎల్ MySQL ఇన్స్టాల్ చేసుకోవాలి, మేము కమ్యూనిటీ ఎడిషన్ మీరు చేసుకుని ఎస్క్యూఎల్ సర్వర్ మీ సిస్టంలో ఉన్నట్టే. అలా ఎస్క్యూఎల్ సర్వర్తో కమ్యూనికేట్ అవ్వడం. సర్వర్తో ఏం చేస్తాం, సర్వర్లో డేటాబేసెస్ క్రియేట్ చేయడం. ఓకే, దిస్ ఆర్ ద డేటాబేసెస్. ఓకే, క్రియేట్ అయిన డేటాబేస్లో టేబుల్స్, వ్యూస్, స్టోర్ ప్రొసీజర్స్, ఫంక్షన్స్ అనేది క్రియేట్ చేయడం. మోస్ట్లీ మనం టేబుల్ వరకే చెప్పుకుంటాం, వ్యూస్, స్టోర్ ప్రొసీజర్, ఫంక్షన్స్ ఇప్పుడేం మనం చెప్పుకోవట్లేదు. ఓకే, సింపుల్ మనం టేబుల్ క్రియేట్ చేస్తాం. ఎందుకంటే ఎందుకంటే ఒక స్ట్రక్చర్ వేలో డేటాని మనం స్టోర్ చేసుకోవడానికి. ఓకే, ఏంటి స్ట్రక్చర్డ్ వే ఏంటి, ఎలా స్టోర్ చేస్తాం డేటాని, అంటే టేబుల్స్ ఎలా క్రియేట్ చేస్తాం, అసలు డేటా బేస్లో మనకి టేబుల్ క్రియేట్ చేయాలంటే లైక్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, డేటాబేస్లో టేబుల్ క్రియేట్ చేయడానికి ఒక కొరీ, క్రియేట్ అయిన టేబుల్లో డేటా, క్రియేట్ అయిన టేబుల్ని మాడిఫై చేయడానికి, డేటాని ఇన్సర్ట్ చేయడానికి ఒక కొరీ, డిలీట్ చేయడానికి ఒకటి, సెలెక్ట్ చేయడానికి ఒకటి, ఇలా మన డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా. ఓకే, జాయిన్స్, ఇవన్నీ కూడా రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేస్తాం, ఇవన్నీ కూడా మనం యాజ్ పార్ట్ ఆఫ్ ద ఎస్క్యూఎల్ మనం డిస్కస్ చేసుకుంటాం మనం. ఓకే, ఏం చెప్పుకుంటాం, ఎస్క్యూఎల్. ఓకే, స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. ఓకే, ఈ స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ అని డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ చేశారు మళ్ళీ. ఓకే, డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ అని, ఓకే, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అని, ఓకే, అండ్ డేటా కంట్రోల్ లాంగ్వేజ్, అండ్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్, అండ్ డేటా క్వరీ లాంగ్వేజ్. డేటాను క్వరీ చేసిన డేటాను సెలెక్ట్ చేయడానికి అలా సమ్ ఎక్సెట్రా కొన్ని లాంగ్వేజ్ కింద డివైడ్ చేస్తారు. ఓకే, మనం మోస్ట్లీ డిడిఎల్ చెప్పుకుందాం, డిఎంఎల్ చెప్పుకుందాం, డిక్యూఎల్, ఈ 3 సరిపోతాయి మనకి. ఓకే, సింపుల్గా క్రౌడ్ ఆపరేషన్ చెప్పుకోవడానికి. ఓకే, డేటా కంట్రోలింగ్, ట్రాన్సాక్షన్ కంట్రోలింగ్, ఇవన్నీ కూడా తర్వాత మనం కొన్ని అడ్వాన్స్డ్ థింగ్స్. సో బేసిక్గా వి విల్ డీల్ విత్ దిస్ 3 కేటగిరీస్ అన్నమాట. డిడిఎల్, డిఎంఎల్, డిక్యూఎల్ గురించి మనం చెప్పుకుంటాం. సో ప్రతిదానికి మనకి జావాలో ఉన్నట్టే క్లాస్ క్రియేట్ చేయాలంటే క్లాస్ కీవర్డ్ వాడినట్టు, ఇంటర్ఫేస్ కి ఇంటర్ఫేస్ కీవర్డ్. ఓకే, ఇట్లా మనం ఈ డేటా టైప్ అయితే డేటా టైప్ కొన్ని యూస్ చేస్తాం కదా, ఆ డేటా టైప్స్ అవన్నీ కూడా సిమిలర్ వేరు. క్లాస్ క్రియేట్ చేయాలంటే ఆ క్లాస్ అనే కీవర్డ్ అక్కడ వెళ్ళేది, ఇక్కడ టేబుల్ క్రియేట్ చేయాలంటే టేబుల్, అండ్ మనకి డేటాబేస్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ డేటాబేస్, ఇలా కొన్ని కమాండ్స్తో మనకు ఉంటాయి అనమాట. ఓకే, ఇవన్నీ కూడా మనం ఎస్క్యూఎల్ లో చెప్పుకుందాం. ఓకే, మీరందరూ మీ యొక్క సిస్టంలో ఎస్క్యూఎల్ సర్వర్ ఉండాలి, అండ్ ఆల్సో ఎస్క్యూఎల్ వర్క్ బెంచ్ కూడా మీకు సిస్టంలో ఇన్స్టాల్ అయి ఉండాలి. నేను ఎందుకు చూపించాను దిస్ వన్, సో దట్ మీకు ఇలా యాక్సెస్ వస్తుంది. ఇట్లాంటిలా కాదు, ఇందాక మీకు చూపించాను కదా కనెక్టివిటీ. ఓకే, అది ఎలా కనెక్టివిటీ అవ్వాలి ఏంటి, ఇవన్నీ కూడా మీకు రేపు సెషన్లో మీకు కవర్ చేస్తాం. ఓకే, ఎనీ డౌట్స్? అర్థమైంది ఇప్పటి వరకు ఏం చెప్పాను? ఇదేదో మీకు ఫన్ సెషన్గా ఉండొచ్చు కానీ బట్ దిస్ ఇస్ ఓవర్ వ్యూ ఆఫ్ జస్ట్ ఒక పాయింట్, నాట్ 1% అంటే తెలుసుకున్నాను అంతే. అసలు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంటే ఏంటి, ఎట్లా ఉంటుంది, ఎలా డెవలప్ చేస్తాం అనేది ఒక ఓవర్ వ్యూగా మీకు చెప్పాలనేది ఒక ఐడియా. అంటే బిఫోర్ ఎంటరింగ్ టు దట్ సమ్ అడ్వాన్స్ టాపిక్స్, అసలు ఎందుకు కోర్ జావా ఉన్నాక ఈ స్ప్రింగ్ బూట్లు ఇవన్నీ ఎందుకు, సర్వలెట్స్ ఎందుకు అంటే దిస్ ఇస్ ద మెయిన్ రీజన్. అంటే మనం ఇక్కడుండి కూడా వేరే ఎవరో డెవలప్ చేసిన ప్రోగ్రామ్ని యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం అంటే అది అందరికి యాక్సెస్ అయ్యేలాగా వాళ్ళు ప్లేస్ చేశారు. ఆ ప్లేస్ చేసే ఏరియానే సర్వర్ అంటున్నాం అన్నమాట. ఓకే, సో దానికి మనం క్లౌడ్లో డిప్లాయ్ చేద్దాం అంటున్నారు. ఓకే, డిప్లాయ్మెంట్కి మనం అజూర్, ఏడబ్ల్యూఎస్, ఓకే, అమెజాన్ వెబ్ సర్వీసెస్, అజూర్, జీసీపీ, క్లౌడ్ కంప్యూటింగ్, ఐ మీన్ క్లౌడ్ ప్లాట్ఫామ్ సంథింగ్, ఇవన్నీ మనం యూజ్ చేస్తున్నాం ఇప్పుడు ఆ డిప్లాయ్మెంట్కి. ఏంటంటే మన సిస్టంలో డెవలప్ చేసిన నేను కూడా క్లౌడ్లో డిప్లాయ్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి, ఇదంతా కూడా చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది. ఓకే, బిఫోర్ దట్ ఏంటంటే ఫస్ట్ మనం సింపుల్గా రేపటి నుంచి ఫాస్ట్గా డేటాబేస్ ఏంటో నేర్చేసుకుందాం. ఓకే, డేటాబేస్ గురించి ఫాస్ట్గా తెలిసేసుకున్నాం అనుకో, సింపుల్గా మనం ఏపీఎస్ డెవలప్ చేసేస్తే సింపుల్గా మీరు
పోస్ట్ మ్యాన్లో ఏపీఎస్ డెవలప్ చేసేసుకోవచ్చు. ఏపీఎస్ డెవలప్ చేసిన తర్వాత మీకు ఫ్రంట్ ఎండ్ పేజ్ ఇదే అనమాట, పోస్ట్ మ్యాన్. మీరు ఫ్రంట్ ఎండ్ నుంచి ఏ డేటా అయితే పంపించాలనుకుంటున్నారో ఆ డేటాని ఇక్కడి నుంచి పంపిస్తారనమాట. రిజిస్ట్రేషన్ ఏంటంటే నేమ్, ఈమెయిల్, మొబైల్ నెంబర్ ఇలా ఇస్తే సేవ్ అవుతుంది. బట్ దిస్ డేటా ఇన్ రియల్ సిస్టమ్ మీకు ఫ్రంట్ ఎండ్ HTML లో ఒక ఫామ్ డిజైన్ చేసి ఆ ఫామ్ని జావా స్క్రిప్ట్ యూజ్ చేసి ఇలా జేసన్ కింద కన్వర్ట్ చేసి ఏపీఐని యూఆర్ఎల్ అంతా కూడా కాల్ చేయడం ప్రాసెస్ ఉంటుంది జావా స్క్రిప్ట్లో. లైక్ మీకు ప్లెయిన్ జావా స్క్రిప్ట్లో అజాక్స్ కాల్ అని రియాక్ట్లో, యాంగులర్లో సంథింగ్ అదర్ ప్రాసెస్ ఉంటాయి, ఏపీఐ ఇంటిగ్రేషన్ ప్రాసెసెస్. ఓకే, ఈ డేటా అనేది ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి ఇచ్చేస్తే దే విల్ కాల్ అవర్ బ్యాక్ ఎండ్ ఏపీఎస్. దీస్ ఆర్ ద టూ ఇంపార్టెంట్, యూఆర్ఎల్ అండ్ ద మెథడ్ టైప్ అండ్ ద మెథడ్ బాడీ. దాన్ని సెక్యూర్ చేసేవి ఆథరైజేషన్. మనకు OAuth యూస్ చేస్తాం ఇక్కడ సెక్యూరిటీలో. OAuth సంథింగ్ బేర్ టోకెన్ పంపిస్తాము, సమ్ సెక్యూరిటీ యాక్సెస్, అంటే ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేసుకోకూడదు కదా. సెక్యూరిటీ రిలేటెడ్ ఇవన్నీ కూడా మనకి కొన్ని యాడ్ ఆన్లు ఉంటాయి అనమాట. ఓకే, మీకు అందరికి ఎవరికైనా ఫ్రంట్ ఎండ్ ఐడియా ఉంటే యూ కెన్ ఈజీలీ ఇంటిగ్రేట్ ఒక ఫ్రంట్ ఎండ్ ఫామ్ క్రియేట్ చేసి జావా స్క్రిప్ట్ యూస్ చేసి, జావా స్క్రిప్ట్ ఆర్ రియాక్ట్, యాంగులర్ యూస్ చేసి మనం దీన్ని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఓకే, ఏపీఎస్ రాసే కన్నా ముందు మనం ఫస్ట్ డేటాబేస్ గురించి ఒక బ్రీఫ్ ఐడియా తెచ్చుకొని తర్వాత మెల్లిగా ఏపీఎస్ రాసుకుందాం. ఓకే.